Good morning to all. Welcome to BC Study Circle. This is Yadagiri, Faculty of Telangana History. సంజీవరావుపేట గడి. సంజీవరావుపేట గడి నారాయణఖేడ్ మండలం, సంగారెడ్డి జిల్లాలో ఉన్నటువంటి గడి సంజీవరావుపేట గడి. ఇది ఆనాడు ఉన్నటువంటి గడీలన్నీలో ఏకైక బ్రాహ్మణ గడి. సంజీవరావు దేశ్ముఖ్ అనేటటువంటి బ్రాహ్మణుడు నిర్మించిండు. 1910లో ఈ గడి నిర్మాణం 5 ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటు చేయడం అనేది జరిగింది. అతని పేరు మీదనే ఇది సంజీవరావుపేట గడిగా నామకరణం చేయబడింది. ఏకైక బ్రాహ్మణ గడి ఏది అన్నప్పుడు మనం సంజీవరావుపేట గడిని చెప్పాలి. అలాగే ఆనాడు ఉన్నటువంటి గడిల వ్యవస్థలో చాలా దారుణాలు జరిగేవి. కానీ ఈ సంజీవరావుపేట గడిలో సామాన్య ప్రజలకు, గృహాలు లేనటువంటి బడుగు బలహీన వర్గ ప్రజలకి ఈ సంజీవరావు గారు గుర్తించి వారికి ఆ కాలంలోనే ఇండ్ల నిర్మాణాలు కట్టించి ఇండ్లను ఒప్పజెప్పడం అనేది జరిగింది. అంటే బడుగు బలహీన వర్గ ప్రజలకు ఇంటి నిర్మాణాలను కట్టించి ఇచ్చిన వ్యక్తి ఎవరంటే సంజీవరావు. అలాగే గ్రామీణ ప్రాంతాలల్లో మంచినీటి వసతిని కూడా ఏర్పాటు చేయడం అనేది జరిగింది. దాంతోపాటు గ్రామీణ ప్రాంతాలల్లో వీధి లైట్ల ఏర్పాటు, రోడ్ల నిర్మాణాలని ఏర్పాటు చేయడం అనేది కూడా జరిగింది. ఈ సంజీవరావుపేట గడి కింద 50 గ్రామాలు ఉండేవి. 50 గ్రామాలతో కూడుకున్నటువంటి ఈ సంజీవరావుపేట గడి అతి మంచి గడిగా పేరు గావించడం అనేది జరిగింది. ఎందుకు? ప్రజలకు కావలసినటువంటి మౌలిక వసతులని, మంచినీటిని, వీధి లైట్లని, గ్రామ వీధుల ఏర్పాట్లని, రోడ్ల నిర్మాణాలని, ఇండ్లు లేనటువంటి వాళ్ళకి ఇంటి నిర్మాణాలని, ఇవన్నిటిని కూడా కనీస వసతులను ఏర్పాటు చేసింది కాబట్టి అతి మంచి గడిగా పేరు పొందింది. ఏకైక గడి బ్రాహ్మణ గడి అన్నప్పుడు సంజీవరావుపేట గడినే చెప్పాలి.